మనం నిత్య జీవాన్ని స్వతంత్రించుకొనున్నట్లు బాప్తిస్మం పొందటం మాత్రమే కాదు, ప్రతి ఆదివారం ఆయన పరిశుద్ధ శరీర రక్తాల్లో పాలు పంపులు పొందాలి. ఆ సమయాన్ని ఒక క్రమంగా దేవుడు మనకి ఏర్పరిచాడు. అపోస్తలుల కార్యాల్లో ఆదివారం అసలు వాళ్ళు కూడుకున్న ప్రాముఖ్యమైన కార్యమే ఇందుకోసం. ఆ కూడుకున్న దానిలో ప్రాముఖ్యమైన కార్యం ఏమిటి అంటే ప్రభు యొక్క శరీర రక్తాలు వాళ్ళు తీసుకోవడానికే కూడుకున్నారు. అయితే ప్రభు యొక్క శరీర రక్తాలు తీసుకునేటప్పుడు ఏం చేయాలి, అసలు ఎందుకు ఆ క్రమాన్ని దేవుడు ఏర్పరిచాడు, ప్రభు యొక్క శరీర రక్తాలు ఎలా తీసుకోవాలి అనే కొన్ని ప్రశ్నలు మనకుంటాయి. మీలో ఆల్రెడీ చాలామందికి విషయం తెలుసు. అయితే చాలా కాలం క్రితం నేను దాన్ని చెప్పాను. చెప్పిన తర్వాత మళ్ళా చాలామంది బాప్తిస్మం పొందినటువంటి విషయం జరిగింది. కానీ వాళ్ళకి ఆ సంగతిని గురించి ఎంతవరకు అవగాహన ఉందో నాకు తెలియదు గనక మరొకసారి దాని గురించి 2 మాటలు నేను మీతో పంచుకుంటాను. అది చెప్పిన తరువాత మనం ఆయన పరిశుద్ధ శరీర రక్తాలను తీసుకోవడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. లోకంలో పాపంలో శాపంలో నశించిపోతున్న మానవ జాతిని విమోచించడానికి సృష్టికర్త అయిన దేవుడే మనందరి పాపాలన్నిటినీ తన మీద వేసుకుని మనం పొందాల్సినటువంటి శిక్షను ఆయన పొంది మనం కట్టాల్సినటువంటి పాప విమోచన క్రయధనం ఏదైతే ఉందో అది ఆయనే చెల్లించి మనందరి రక్షణకు ఆయన కారకుడయ్యాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రజాపతి అయిన దేవుడు ప్రజల పాపముల కొరకు తన్ను తానే ప్రాయశ్చిత్త బలిగా అర్పించుకోకపోతే నరజాతికి నరకం తప్పదు అని ప్రవచించారు ఆర్య ఋషులు కూడా. పురాణాలలో చెప్పబడిన వారిని ఆరాధిస్తున్నారు ఈనాటి హైందవ సోదరులు. పురాణాల కంటే ముందు చెప్పబడినవి వేదాలు, చతుర్వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, 108 ఉపనిషత్తులు, ఉపాంగాలు, బ్రాహ్మణాలు, వాటికి వ్యాఖ్యానాలు. ఆ చతుర్వేదాలలో ప్రథమ వేదమైన తొలి వేదమైన ఋగ్వేదం 10వ మండలం 90వ సూక్తం పురుష సూక్తం అంటారు. ఆ పురుష సూక్తంలో ఆది సంభూతుడు తనను తానే ఆహుతికి అప్పగించుకునేటువంటి ఘట్టాన్ని ప్రస్తావించాడు. ఆది సంభూతుడు అనగా తొలుత జన్మించినవాడు అని. తొలుత జన్మించినవాడు, అసలు జన్మ ఉన్నవాడు దేవుడు ఎలా అవుతాడు అంటారేమో. దేవునికి అసలు జన్మ లేదు. దేవుని పుట్టుకకు ఒక ఆరంభం, ఆయనకు ఒక అంతం అంటూ లేదు. అయి ఉంటే ఆయన దేవుడు గాడు. మరి ఈయన జన్మ ఎత్తాల్సి వచ్చింది. ఎందుకు ఎత్తాల్సి వచ్చింది అంటే ఆయన సృష్టి చేయాలి అనుకున్నాడు. తండ్రి అయిన దేవుడు సృష్టి చేయాలనుకున్నాడు. చేయాలనుకున్నప్పుడు తను అనుకున్న ఆలోచన నెరవేర్చడానికి ఆయనలోనే ఉన్న జనితైక కుమారుడు లేక అద్వితీయ కుమారుణ్ణి నోటి ద్వారా కన్నాడు. ఆయన నోరు తెరిచి పలికాడు. ఆయన పలికిన వాక్కు వ్యక్తిగా నిలిచాడు. ఆ వాక్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న మాట. 14వ వచనంలో ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. ఉనికిలో లేనటువంటి విశ్వాన్ని, వ్యక్తులను ఉనికిలోకి తీసుకొని రావడానికి ఆయన ఉనికిలోకి వచ్చాడు. కాలమంటూ లేని దేవుడు
విశ్వ నిర్మాణానికి పూనుకోవడానికి కాలము అనే కాంపౌండ్లోకి ప్రవేశించాడు. అది కొంచెం నిగూఢమైన విషయం, అందరికీ అర్థం కాదు. నేను దాన్ని వర్ణించడానికి పూనుకుంటే మీకు హింస అయిపోయింది. కాబట్టి ఆయన సృష్టికర్త, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునిలో నుండి అందరికంటే ముందు వచ్చాడు. ఆయన ద్వారా ఈ ప్రపంచములన్నీ నిర్మితమైనాయి అని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు సాక్ష్యం ఇస్తున్నాయి. ఆయన తన కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించను అని వాక్యం చెప్తుంది. ఎవరి ద్వారా? దేవుడు తన ప్రియ కుమారుని ద్వారా ఈ ప్రపంచములను నిర్మించాడు. తండ్రి చెప్తాడు, ఆయన జనితైక కుమారుడు మొత్తాన్ని అమలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి. అలాగున ఈ విశ్వాన్నంతటిని నిర్మించడానికి ముందు తండ్రిలో నుండి వెలుపల్లికి వచ్చినటువంటి కుమారుడు గనుక ఆయనను ఆది సంభూతుడు అన్నారు. ఆది అనగా ప్రారంభము, సంభవించుట అంటే పుట్టుట. ఆది సంభూతుడు అంటే తొలుత జన్మించిన వాడు అని అర్థం. సృష్టి తండ్రి చేయాలనుకున్నప్పుడు యేసే ఆ కార్యాన్ని నెరవేర్చాల్సి వచ్చింది. ఆ సృష్టి పాపములో బందీ అయిపోయినప్పుడు సృష్టిని పాపం నుండి విమోచన చేయడానికి కూడా ఆ యేసే తన పరిశుద్ధ రక్తమును చెల్లించవలసి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ సంగతి బైబిలుతో పాటు ఋగ్వేదం కూడా సాక్ష్యమిస్తుంది. తొలుత జన్మించిన వాడు అనగా ఆది సంభూతుడు తనను తాను ఆహుతించుకోవటానికి సిద్ధపడే ఈ సృష్టి నిర్మాణానికి పూనుకున్నాడు అని అందులో సాక్ష్యం ఇవ్వబడింది. వేద సాహిత్యము ఈరోజు అందుబాటులో ఉంది, కానీ అందరూ చదవరు. ఎందుకంటే టైం లేదు, అందరూ బిజీ. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రపోయిందాకా డబ్బు సంపాదనే ప్రథమ ధ్యేయంగా, అదే జీవిత పరమార్థంగా రాత్రింబగళ్ళు. ఎందుకంటే డబ్బు లేకపోతే మరి వ్యవస్థ నడవదు కదా, కుటుంబం నడవదు కదా. కాబట్టి పైసలు కావాలి, సంపాదించాలి అని చాలామంది మనుషులు దేవుణ్ణి పక్కన పెట్టి సిరికి దాసులైనందున దైవాన్ని కూర్చున్న అన్వేషణ కానీ ఆలోచన కానీ ఈనాడు వదిలేశారు. కాస్త దేవుని గురించి ఆలోచించవచ్చు కదంటే, అంత తీరిక మనకి ఎక్కడ తెచ్చింది అంటున్నారు. అంత టైం మనం ఎక్కడ కేటాయిస్తాం అంటున్నారు. మరి ఎప్పుడయ్యా వీళ్ళకి దేవుని గురించి ఆలోచన వస్తుంది అంటే, ఆ కిడ్నీలు చెడిపోయినప్పుడో, ఆ లివర్ క్యాన్సర్ వచ్చినప్పుడో, ఆ మెదడులో ఏదైనా ట్యూమర్ తయారైనప్పుడో, ఆ గుండెకి ఏదైనా సమస్య వచ్చినప్పుడో, ఇంక డాక్టర్లు చెప్తారు కదా చావు కబురు చల్లగా, ఇంక రోజులు లెక్కేసుకో సావబోతున్నావని. అప్పుడు భక్తి కట్టలు దించుకుంటుంది. అప్పటిదాకా సంపాదించాలి, జీవితాన్ని అనుభవించాలి. వాళ్ళు బిల్డింగ్ కట్టారు, నేను కట్టాలి. వాళ్ళు అది కొన్నారు, నేను కొనాలి. వీళ్ళు కారు కొన్నారు, నేను కొనాలి. ఆడక్కడ 2 ఫ్లాట్లు కొన్నాడు, నేను కొనాలి. వీడికి పొలం కొన్నాడు, నేను కొనాలని ఈ రందిలో పరిగెత్తుతాడు స్త్రీ అయినా పురుషుడైనా. చావు దెబ్బ తగిలిన తర్వాత దిమ్మ తిరిగి అప్పుడు ఆలోచిస్తారు. అప్పుడు ఆలోచించినా ఫలితం దక్కదు, ఎందుకంటే సరుకు అయిపోయింది అప్పటికే. ఇక చావు దగ్గరకు వచ్చే కొద్దీ భక్తి అంత కట్టలు దించుకుంటే ప్రయోజనం ఏముంది? సత్యాన్ని అన్వేషించగలరా? సత్యాన్ని తెలుసుకోగలరా? దాని గురించి ఇతరులకు సాక్ష్యం ఇవ్వగలరా? వారు అనుసరించగలరా? ఏముండదు. అందుకే ప్రసంగి గ్రంథంలో ముందే చెప్పాడు, వాన వెలిసిన తరువాత మరలా రాకమునుపే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రాదులకు చీకటి కమ్మకముందే, దుర్దినములు రాకముందే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అనే మాట ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంది. నువ్వు లైఫ్లో దేనైనా నిర్లక్ష్యం చేయి, జీవితంలో ఏదైనా నువ్వు కోల్పో, ప్రాబ్లం లేదు. కానీ దేవుణ్ణి నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకునే విషయంలో మాత్రం అశ్రద్ధ చేయొద్దు. అది నీ భవిష్యత్తు కూడా నష్టం కలిగించిద్ది అని దేవుని వాక్యం చెప్పింది. కష్టపడాలి, ఈ లోకంలో బతకాలంటే పైసలు కావాలి. కానీ బతుకంతా పైసలే కాదు.
అంతకంటే శ్రేష్టంగా దేవుడు మనకున్నాడు. డబ్బు దేవుణ్ణి మనకు తీసుకొచ్చి ఇవ్వలేదండి. ఎన్ని కోట్ల రూపాయలు డబ్బు పెట్టి మనం దేవుణ్ణి సంపాదించగలం? కానీ దేవుణ్ణి ఒక్కడిని మనం గట్టిగా చేపట్టగలిగితే, దేవుణ్ణి హత్తుకోగలిగితే ఈ ప్రపంచాన్ని తెచ్చి మన కాళ్ళ కింద ఉంచగల సమర్థుడు ఆయన. డబ్బు మనకి దేవుణ్ణి ఇవ్వలేదు, కానీ దేవుణ్ణి సరైన రీతిలో మనం సంధించగలిగితే దేవుడు డబ్బు కాదు, సమస్తాన్ని తీసుకొచ్చి నీ కాళ్ళ కింద ఉంచగలుగుతాడు. కాబట్టి సీరియస్గా దేవుని గురించి ఆలోచించాలి, తెలుసుకోవాలి, అన్వేషించాలి. దానికి సమయం కేటాయించిన వాడు ధన్యుడు, జ్ఞానవంతుడు. ఇహ పర సౌఖ్యాన్ని లేక ఆనందమయమైన జీవితాన్ని స్వతంత్రించుకోగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు పొల్లు రాలిపోయాక, అవయవాలు పాడైపోయాక, జవసత్వాలు ఉడిగిపోయాక దేవుని గురించి ఆలోచన చేయటం అనేది కరెక్ట్ కాదు. అన్నీ బాగున్నప్పుడే తెలుసుకోవాలి. సో వేద సాహిత్యంలో నేను చెప్పినటువంటి ఆది సంభూతుని యొక్క బలియాగం గురించి రాయబడి ఉంది. అంతేకాదు ఆర్య ఋషులు చేసేటువంటి యాగాలు కొన్ని ఉన్నాయి. అశ్వమేధ యాగం, రాజసూయం, వాజపేయం, నరమేధం, గోమేధం, అజామేధం, పురుషమేధం అని కొన్ని మేధాలు లేక యాగాలు లేక యజ్ఞములు ఉన్నాయి. వాటిల్లో అజామేధము అనేటువంటి యాగాన్ని గురించి చెప్పాడు. అందులో ఏమంటాడంటే, నిర్దోషమైన మేకను తీసుకొచ్చి దాని తలకు బలుసుముళ్ళ కంప చుట్టాలి, దాని మీద ప్రశస్తమైన వస్త్రము వేయాలి, దాని 4 కాళ్ళు ఒక కొయ్యకు శీలతో కొట్టాలి. పాప విమోచన కోసం గనుక, పాప ప్రక్షాళన కోసం గనుక, పాప పరిహారార్థమైన బలి గనుక దాని దేహం మనకు ప్రతిగా దాన్ని అర్పిస్తున్నా గనుక దాని దేహమంతా గాయాలవ్వాలి. దానికి సోమరసము త్రాగించవలెను. దాని మీద వేయబడిన ఆ వస్త్రము, ఆ ప్రశస్త వస్త్రము లేక కచ్చడము 4 ఋత్వికులు చీట్లు వేసి పంచుకోవాలి. దాని ప్రక్కలో పొడవాలి. ఈ విధముగా దాని యొక్క సర్వ శరీరమును గాయపరిచి దాని ప్రాణము తీసి 2 సంగతులు చెప్పాడు. ఒకటేమో ఆ మేకకు పునః ప్రాణ ప్రతిష్ఠ చేయవలెను అని ఒకటి. రెండవదేమో దాని యొక్క దేహమును ఋత్వికులు తీసుకోవాలి, వారు భుజించాలి అనే మాట కూడా అందులో ప్రస్తావిస్తాడు. ఈ విధంగా హైందవ సాహిత్యం, పురాతన సాహిత్యం, వేదం అంటే చాలా ఖచ్చితం అని నమ్మేటువంటి హైందవ సోదరులు అందరికీ కూడా వేదం చదివితే ఖచ్చితంగా ఈ విషయాలు వాళ్ళ ముందుకు వస్తాయి. పాప పరిహారార్థమై చేసేటువంటి ఆ అజామేధ యాగంలో ఏమేమి చెప్పాడో అవన్నీ కొద్దిగా మళ్ళీ మనం ఆలోచిస్తే మీకు ఇట్టే అర్థమైపోయింది అవన్నీ ఎవరిలో జరిగినాయో. అజ మేధము, అ అంటే లేనిది, జ అంటే జన్మ. అజ అంటే ఒక అర్థం మేక అని వస్తుంది. మళ్ళా అజ అంటే మరొక అర్థం, ఆ అంటే లేనిది, జ అంటే జన్మ. ఎందుకంటే ఈ జ అనే పదం కొన్ని సందర్భాల్లో తెలుగు భాషలో వాడతారు. ఎక్కడ వాడతారు అంటే, తలలో నుంచి మొలిచినటువంటి ఈ వెంట్రుకల్ని శిరోజములు అంటారు. శిరోజము, శిరో జ ము అంటే శిరో అంటే శిరస్సు నుండి, జ అంటే జన్మించినది. శిరోజము అంటే శిరస్సు నుండి జన్మించినది. అలాగే అగ్రజుడు అంటారు. అగ్రజుడు అంటే అన్నయ్య. అగ్ర అంటే మొదట లేక పెద్ద. జ అంటే పెద్దగా పుట్టినవాడు లేక మొదట జన్మించినవాడు. అగ్రజుడు. జ అనే ప్రస్తావన వచ్చినప్పుడు జ అనే ధాతువు అంటారు. అది పలికినప్పుడు
దాని మీనింగ్ ఇది. మరి అజ. ఇప్పుడు న్యాయము, దానికి ముందు యాడ్ చేస్తే అన్యాయం, అనగా న్యాయము కానిది, న్యాయము లేనిది. పరిశుభ్రత, దానికి ముందు పెట్టు, అపరిశుభ్రత. ఇప్పుడు జ అంటే జన్మ అన్నాం, అజ అంటే జన్మ లేనిది అయినటువంటి పాత్ర. జన్మ లేనివాడు ఎవరున్నారండి? అందరము జన్మించిన వారమే. జన్మ లేనటువంటి వాడు ఎవరున్నారంటే దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఓకే, జన్మలేని అజుడే మానవాళి పాప పరిహారార్థమై జన్మించి వీరందరి పాపములకు ప్రతిగా అజామేధములో ఏవైతే చెప్పాడో ఆ ప్రకారము ఈయన యజ్ఞమైతే తప్ప, అందరి పాపముల కొరకు తన దేహం మీద శిక్ష మోస్తే తప్ప మానవ జాతి నరకం తప్పించుకునే ఛాన్స్ లేదు అన్న సంగతి ఏనాడో వారు చెప్పారు. కొంతమంది వాటిని గుర్తించట్లేదు, పట్టించుకోవటం లేదు. పురాణాల్లో చెప్పబడిన కథలలో చెప్పబడినటువంటి వ్యక్తులను నిజ దైవాలుగా భావించి మొక్కి ప్రయాసపడుతున్నారు, కానీ ఫలశూన్యమే అది. అవి రక్షణ కారకాలు కావు. అక్కరకు రాని చుట్టము మృక్కిన వరమి అని వ్రేలుపు మోహరమున బారని అశ్వము గ్రక్కున విడవంగా వలయు గదరా సుమతి అన్నాడు. ప్రయోజన శూన్యమైన భక్తి చేసినా ఒకటే, మానుకున్నా ఒకటే. భక్తి చేయాలి, కానీ ప్రయోజనకరమైన భక్తి చేయాలి. ప్రయోజన శూన్యమైన భక్తి చేయకూడదు. కాబట్టి ఈ సంగతి ఒకప్పుడు విగ్రహారాధికుడిగా ఉన్న నేను దైవకృప వల్ల తెలుసుకొని 2002వ సంవత్సరం ఏప్రిల్ 17వ తారీఖున యేసు ప్రభుని నా సొంత రక్షకునిగా అంగీకరించి నా పాపముల కొరకు యజ్ఞమై 3వ నాడు పునరుద్ధాన మహిమతో తిరిగి లేచినటువంటి ఏకైక వ్యక్తి, పరిశుద్ధ జీవితం కలిగి నేను అనుసరించడానికి అద్భుత మాదిరిగా ఉండి నా పాపములను తన మీద వేసుకొని మోసి భరించి ప్రాణం పెట్టి తిరిగి లేచిన రక్షకుడుగా యేసును గుర్తించి ఆయన రక్తంలో నా పాపాలు కడిగేసుకుని ధన్యుణ్ణయ్యాను. అజామేధం ఏం చెప్పాడు? నిర్దోషమైన మేకను తీసుకొని రావాలన్నాడు. ఏ దోషం ఉండకూడదు. యేసయ్యలో ఏ దోషము లేదు. యేసయ్య బలియాగం జరగబోయే ముందు ఆయన యందు ఏ దోషము లేదని ఎక్కడ పరీక్షింపబడ్డాడో తెలుసా? పొంతి పిలాతు సభలో. పొంతి పిలాతు యేసుతో మాట్లాడి, యేసు నీ ఒక్క మాట చెప్పు, నేను నిన్ను విడిపించడానికి అధికారం కలిగిన వాడిని అంటే ఆయన ఒక్క మాట కూడా చెప్పలేదు. ప్రాణం పెట్టడానికే వచ్చాను, నేను విడుదల పొందడానికి కాదు. విడుదల నేను పొందాలంటే అసలు నన్ను బంధించే దమ్మెవడుకుంది? నన్ను బంధించగలవాడెవడు? అనేకుల విమోచన క్రయధనముగా నా ప్రాణమును పెట్టుటకు వచ్చి తిని, ప్రాణం పెట్టుటకు నాకు అధికారము గలదు, తిరిగి దానిని తీసుకొనుటకు కూడా నాకు అధికారము కలదు అన్నాడు ఆయన. చాలాసేపు పిలాతు యేసు ప్రభుని విమర్శించి మాట్లాడి చివరికి ఏమన్నాడో తెలుసా? ఈ నీతిమంతుని యందు నాకు ఏ దోషము కనబడలేదు. అక్కడ లోక పాపముల కొరకు యజ్ఞము చేయబడబోతున్న గొర్రెపిల్ల నిర్దోషమైనదనే సర్టిఫికెట్ వచ్చేసింది. అర్థమైందా? యజ్ఞము చేయడానికి తీసుకొచ్చే ఆ యజ్ఞ పశువు మొదట పరీక్షించబడుతుంది. దానిలో ఏదైనా దోషం ఉంటే అది మేధానికి పనికి రాదు. అది మేధం చేయబడాలి అంటే దానిలో ఏ దోషము ఉండకూడదు. సో యేసయ్య మన కోసం యజ్ఞం కావటానికి వచ్చాడు కనుక ఆయనను పొంతి పిలాతు సభలో నిలబెట్టి టెస్ట్ చేశారు. పిలాతు సర్టిఫికేట్ ఇచ్చాడు. ఏమనంటే ఈ నీతిమంతుని యందు నాకు ఏ దోషము కనబడలేదు అని. పరీక్ష అయిపోయింది. ఇప్పుడు లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల బయలుదేరింది. ఎక్కడికి అంటే మానవాళి పాపమంతా తన మీద వేసుకొని మోయడానికి, శిక్ష పొందడానికి. ఈ చేతులతో ఎన్నో పనికిమాలిన పాపిష్టి పనులు చేశాం. ఈ నోటితో ఎన్నో పనికిమాలిన పాపిష్టి మాటలు మాట్లాడాం. ఈ కళ్ళతో ఎన్నో మోహపు చూపులు చూశాం. ఈ దేహంతో ఎన్నోసార్లు వంకర పనులు చేశాం.
ఈ కాళ్లతో ఎన్నోసార్లు చెడిపోయిన చెడు నడత నడిచాం. ఈ తలలో ఎన్నో తప్పుడు ఆలోచనలు, తప్పుడు తలంపులతో నిండిపోయాం. మన సర్వ శరీరము పాప పంకిలమైపోయింది. పంచమహాపాతకాలు కాదు, వాటి తాతల్ని కూడా చేసేసాం. అయిపోయింది. ఎన్నో రకాలుగా నడక, పడక, తలంపు, ఆలోచన, క్రియ, మాట, చేష్ట, ఎక్కడో చోట ఏదో సందర్భంలో దిన ఆరంభం నుండి దిన ముగింపు వరకు ఎన్నెన్నో దోషాలు. నేను అసలు పాపం చేయలేదని చెప్పే దమ్ము, ధైర్యం ఇక్కడ ఇంతమంది ఉన్నారు. ఎవరికైనా ఒకళ్ళకుందా? పుట్టింది మొదలుకొని ఇప్పటిదాకా ఒక్క తప్పు కూడా నేను చేయలేదు, ఒక్క పాపం కూడా నేను చేయలేదనే దమ్ము, ధైర్యం ఎవరికి లేదు. అందరం పాపులమే, అందరము అపరాధులమే. అయితే ఇప్పుడు శిక్ష ఎవరు పొందాలి? న్యాయం ప్రకారం తప్పు చేసినోడు పొందాలి. యేసయ్య ఏం పాపం చేశాడండి? ఒక్కసారి చెప్పండి నాకు. కన్నుల నిండా కనికరం కలిగిన చూపే తప్ప కాఠిన్యం ఎరగని వాడు కదా, అవునా? ఆయన కన్నుల్లో కనికరమే కదా. కనికరించి ఎదుటి వాళ్ళని కరుణ చూపినందుక ఆయన కళ్ళల్లో నుండి రక్తం రావాలి. తాకినంతనే స్వస్థత నొసగిన తనువుపై కొరడా చెల్లంది. తాకినంతనే స్వస్థత నొసగిన తనువుపై కొరడా చెల్లంది. అమానుషాన్ని అడ్డుకోలేని అబలల ప్రాణం అల్లాడింది, కదిలింది కరుణరథం, సాగింది క్షమాయుగం. మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే, కరిగి వెలిగే కాంతి పదం, కదిలింది కరుణరథం. దీన జనాళికై దైవ కుమారుడు పంచిన రొట్టెలే రాళ్ళైనాయి. దీన జనాళికై దైవ కుమారుడు పంచిన రొట్టెలే రాళ్ళైనాయి. పాప క్షమాపణ పొందిన హృదయాలు, పాప క్షమాపణ పొందిన హృదయాలు నిలువున కరిగి నీరయ్యాయి. కదిలింది కరుణరథం, సాగింది క్షమాయుగం. మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే, కరిగి వెలిగే కాంతి పదం, కదిలింది కరుణరథం. ప్రైజ్ ది లార్డ్. తాగితే స్వస్థత కలిగింది. ఆయన చేతితో చేయతే ఎవరిని దెబ్బ కొట్టలా. అందుక యేసయ్య చేతికి శీలలో దీనులు, ఆర్తులు ఎక్కడున్నారో వాళ్ళని వెతుక్కొని పరుగులు ఎత్తాడు. సమాజమంతా వీడు పాపి, ఈమె పాపి, పాపి పాపి పాపి, ఈమె అలాంటిది ఇలాంటిది, ఇతడు అలాంటివాడు ఇలాంటివాడు అని సమాజమంతా అసహించుకున్న వ్యక్తులను వెతుక్కొని వెళ్ళి అమ్మా అని పిలిచి, వారందరూ అన్నట్టు నేను నిన్ను అనను కానీ ఇక పాపం చేయొద్దు, మార్పు మనసు పొందు, ఇక జీవితాన్ని మార్చుకో అని సమాజమంతా అసహించుకున్న వ్యక్తికి సైతం ప్రేమ చూపినందుక యేసయ్య నోటి వెంట రక్తం. అలాంటి వ్యక్తుల కోసం పరుగులెత్తినందుక యేసు కాళ్ళకి శీలలో. చెప్పండి, యేసు చేసిన తప్పేంటో ఒకటి చూపించండి. ఉందా? మరి ఏ తప్పు లేనోడు ఎందుకండి అంత దారుణంగా హింస పొందాడు? అది కూడా ఆయన ఏమన్నా బలవంతంగా లాక్కొని పోయారా? తనను తానే అప్పగించుకున్నట్టుంది బైబిల్లో. అంటే అలాగున మనం చేసిన అతిక్రమములకు ఆయన తన్ను తాను అప్పగించుకొని మన శిక్ష తన మీదికి తీసుకొని మోయకపోతే మనకు రక్షణ లేదు గనుక ఈ పని ఆయన చేయాల్సి వచ్చింది. పొంతి పిలాతు సభలో నిర్దోషమైన గొర్రెపిల్లగా రుజువు చేయబడ్డాడు. అక్కడి నుంచి తీసుకెళ్ళి చిత్రవదగా గాయపరచబడి ముళ్ళ చేత గుచ్చబడి శ్రేష్టమైన వస్త్రం, ఎర్రని అంగి అంటే రాజవస్త్రం, ఊదారంగు వస్త్రం,
రాజు కట్టే వస్త్రం, అది తొడిగించి ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టి చేతికి రెల్లు పుల్ల ఇచ్చి యూదుల రాజా నీకు శుభము అని అవమానపరిచారు. ఆ అవమానాన్ని పక్కన పెడితే అజామేధంలో ఏం చెప్పాడు? వధింపబడబోయే గొర్రెపిల్ల మీద లేక మేక మీద ప్రశస్తమైన వస్త్రము వేయాలి. మనుషులు కట్టే వస్త్రాలు అన్నిట్లోనికి రాజు కట్టే వస్త్రమే కదా శ్రేష్టమైంది. ఆ రాజవస్త్రం ఆయనకు తొడిగించబడింది. అంతేనా? తర్వాత ఏం చెప్పాడు? దాని దేహమంతా గాయాలు చేయాలి. ఎందుకంటే అందరి పాపముల కొరకు కదా. సో మానవ జాతి పాపములన్నింటి కొరకు యేసు దేహము అరికాలు మొదలు నడిని నెత్తి వరకును, శిరం మొదలుకొని సిరిపాదం వరకును గాయపరచబడ్డాడు. నోరు తెరిచి ఒక్క మాటైనా మాట్లాడలేదు. మౌనంగా సహించాడు. ప్రసవ వేదన పడి బిడ్డ నొప్పులు పడుతున్న తల్లి చావు రుచి చూస్తుంది. ఆ చావు రుచి చూసే ఆ వేదనలో సైతం తన ఆంతర్యంలో ఒక అద్భుతమైన ఆనందం ఉంటుంది. ఏంటదో తెలుసా? చావు బతుకు నేను కొంచెం ఓర్చుకుంటే మరొక బిడ్డకి నేను జన్మనిచ్చి నా జన్మను సార్థకం చేసుకోగలుగుతాను అనే ఆనందం ఆంతర్యంలో. దానికోసం తల్లి ఆ ప్రసవ వేదనలో మరణాన్ని రుచి చూస్తుంది, మరణ వేదనను అనుభవిస్తుంది. చచ్చిపోతానేమో అన్నంత భయం కలుగుతుంది. అంత భయంకరమైన వేదన ప్రసవ వేదన. యేసయ్య చిత్రవదగా గాయపరచబడుతున్నప్పుడు ఆయన ఎవరిని చూసుకున్నాడో తెలుసా? నేను ఇలాగా భరించటం ద్వారా నా పిల్లలందరూ కాపాడబడతారు కదా అని ఆనాడు ఆ శిలువ యాగంలో నిన్ను నన్ను చూశాడండి ఆయన. నీకోసమే, నా కోసమే. అప్పుడే చూశాడు మనల్ని. నేను ఇది చేయకపోతే నా బిడ్డలు నశించిపోతారు. వారు నశించకుండానట్లు నేను 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 ఇది మోయాలి అని ఆనందంగా దాన్ని తట్టుకున్నాడు, కానీ తిరస్కరించలేదు. ఇంకా ఏం చేయాలి? మేకకి 4 కాళ్ళు కొయ్యకు శీలతో కొట్టాలి. యేసు 2 కాళ్ళు కలిపి ఒక శీల, ఆయన 2 చేతులకు 2 శీలలు, 3 మేకులు కొయ్య సిలువకు కొట్టబడ్డాడు. అంతేనా? ఇంకా ఏం చేయబడాలి? మేకకు బల్జు ముళ్ళ కంప, యేసుకు ముళ్ళ కిరీటం. మేక మీద వేయబడిన ప్రశస్త వస్త్రం 4 ఋత్వికులు చీట్లు వేసి పంచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు మీద వేసిన అంగీని రోమా సైనికులు చీట్లు వేసి పంచుకున్నారు. మేక ప్రక్కలో పొడవాలి. సిలువలో వేలాడుతున్న యేసు ప్రక్కలో బల్లెపు పోటు గుచ్చబడింది. మేకకు దాహము సోమరసం ఇవ్వాలి. సోమరసం అంటే పుల్లనిది. పులుపు ముదిరితే భయంకరమైన చేదుగా మారిద్ది. పులుపు ముదిరితే పెరుగుని మీరు చూడండి, బాగా పులియబెట్టండి, పులిసి 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 చివరికి అది విషంగా మారుతుంది, చేదైపోతుంది. మీకు తెలుసో లేదో, పులుపు ముదిరితే చేదు వచ్చేస్తుంది. యేసు సిలువలో వేలాడుతూ నేను దప్పికొని ఉన్నాను అన్నప్పుడు హిస్సోపు పొడకకు తగిలించి స్పంజిని చేదు చిరకల్లో ముంచి ఆయన నోటికి అందించారు. టోటల్గా అజామేధంలో చెప్పబడిన సంపూర్ణ యాగము ఎవరు నెరవేరుస్తాడో అతడే పరమాత్మ, ఆయనే ప్రజాపతి అని మన పూర్వీకులు ముందే చెప్పారు. వాళ్ళు చెప్పిన మాట చాలామంది గుర్తించలేదు. గుర్తుపట్టిన వాళ్ళు ఆనాడే తెలుసుకొని అప్పుడే కులము మతం 2 ఇస్సిరి పక్కన కొట్టి యేసుక్రీస్తు ప్రభు మార్గంలోకి వచ్చారు. ఎందుకంటే ఋగ్వేదం 10వ మండలం 9వ సూక్తంలో చెప్పబడిన ఆది సంభూతుని యొక్క యజ్ఞం మేము మొక్కినటువంటి దేవీ దేవతల్లో ఎవరూ చేయలేదు. నీ పాపముల కొరకు ఇదిగో నేను బలియాగం చేశాను, ఇక పాపం చేయొద్దు అని చెప్పిన దేవీ దేవత ఎవరు లేరు గనుక ఆ మాట ఎవరి పట్ల నెరవేరింది? ఎక్కడ నెరవేరింది అంటే ఎవరు 2 కులాలకు చెందిన దేవుడు, ఎవరు తెల్లవాళ్ల దేవుడు, ఎవరు ఫారినర్స్ దేవుడు, ఎవరు వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు అని నేను తృణీకరించానో ఆయనలోనే వేదంలో చెప్పినటువంటి ఆ యజ్ఞము నెరవేరింది గనుక వేదం చెప్పిన ప్రజాపతి యేసే.
అని గుర్తుపట్టి లెమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ నాయకుడు జో గారి తండ్రి దానియేలు గారు, ఆయన తండ్రి వీరాస్వామి గారు, ఆయన ప్రజాపతిర్దేవేభ్యం ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్ అనే మంత్రంలో ప్రజల పాపముల కొరకు ప్రజాపతి యొక్క ప్రాయశ్చిత్త యజ్ఞము జరిగితేనే రక్షణ అనే పాయింట్ను గుర్తించి ఆ వ్యక్తి ఎవరు అని అది యేసేనని తెలుసుకొని ఆయన మారు మనసు పొందాడు. తన వారిలో, తన ఊరిలో, తన బంధువులు అనేకులు ఆయన తృణీకరించారు, త్రోసిపుచ్చారు, వెలివేశారు, లక్ష్య పెట్టలా. సత్యం నాకు దొరికింది, సత్య దేవుడెవరో నాకు దొరికాడు, నా సృష్టికర్త ఎవరో నాకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. కాబట్టి ఇక మీరు మొత్తం ఏకమై నన్ను విభేదించిన నేను మిమ్మల్ని మొత్తాన్ని వదిలేస్తాను, అవసరమైతే యేసును మాత్రం వదలనని పట్టుబట్టాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా మానవాళి పాప పరిహారార్థమై ప్రజాపతి ప్రాయశ్చిత యజ్ఞం జరిగిస్తాడని, అలా జరిగించిన వాడే అసలు సిసలైన పరమాత్మని, అతన్ని ఆశ్రయించుట ద్వారానే మానవుడు నరకం తప్పించుకొని మోక్షానికి వెళ్ళగలడని, జన్మరాహిత్యం పొందగలడని, అంతేకాకుండా ఇహపర సౌఖ్యము ఆయనను బట్టి అనుభవించగలడని, మనిషి వెతుకుతున్న మనశ్శాంతి, ప్రశాంతత, ఆనందం, ఆదరణ ఆయనలోనే దొరుకుతుందని ఆ మహనీయులు అందించినటువంటి సత్యం నేను 18 సంవత్సరాలుగా అనుభవిస్తూనే ఉన్నాను. యేసుని నేను గుర్తెరిగి రక్షణానుభవంలోనికి వచ్చింది 2002, ఇది 2020. 18 సంవత్సరాలు ఆయనలో ఆనందాన్ని అనుదినం పొందుతూనే ఉన్నాను. నేను ఆయన సాహచర్యంలో ఎంతో మనశ్శాంతిని, నేను ఒకవేళ ఒట్టిగా నేను చెప్తుంటే నా ముఖమే మీకు సాక్ష్యం ఇచ్చింది. నేను షో చేస్తున్నానో లేకపోతే నిజంగానే ఆ ఆనందాన్ని నేను ఆస్వాదిస్తున్నానో అనుభవిస్తున్నానో నా ముఖమే మీకు చెప్పింది. హల్లెలూయా. నీకేం బాధలు రాలేదేమో, కష్టాలు రాలేదేమో అంటే లేదు, అన్నీ వచ్చినాయి. ఎన్ని వచ్చినా భరోసా ఉంది. ఎందుకంటే నన్ను సృష్టించిన సృష్టికర్త ఎవరో నాకు తెలిసింది. ఆయన నా విషయంలో ఏం చేస్తున్నాడో నాకు అర్థమైంది. అసలు ఆయన ఈ 2 తెలిసిన తర్వాత ఇక ఏది జరిగినా ఆయనకి తెలియకుండా ఎందుకు జరిగిద్ది? ఆయనకి తెలిసి జరుగుతుంది అంటే ఆయన నన్ను ప్రేమిస్తున్నాడని నాకు తెలుసు. కీడెందుకు చేస్తాడు నాకు? ఒకవేళ కీడులాగా నాకు రప్పించిన దానిలో కూడా నాకు తెలియని మేలేదో దాచి ఉంచాడు. కాబట్టి టెన్షన్ లేదు. లేనివి వచ్చినా టెన్షన్ లేదు, ఉన్నవి పోయినా టెన్షన్ లేదు. సమృద్ధి ఆహారం ఉన్నా టెన్షన్ లేదు, ఆహారం లేకపోయినా టెన్షన్ లేదు. శ్రమలు ఎన్ని రకాలు వచ్చినా టెన్షన్ లేదు, ఉన్న శ్రమ పోయినా టెన్షన్ లేదు. మనుషులు నన్ను నిందల పాలు చేసినా టెన్షన్ లేదు, లేకపోతే మనుషులు నన్ను ఘనతకెక్కించినా టెన్షన్ లేదు. ఏది చేసినా నా జీవితం ఆయన చేతుల్లో ఉంది, ఆయనే నన్ను నడిపిస్తున్నాడు అన్న సంగతి నాకు అర్థమైనప్పుడు ఇక టెన్షన్ ఎందుకు? నెమ్మది దొరికింది యేసులో నాకు. అంతకుముందు పురాణ పురుషులుగా చెప్పబడినటువంటి వారిని అనేకుల్ని నేను మొక్కాను, ఆరాధించాను, కానీ నేను వెతికిన మనశ్శాంతి పొందలేదు. ఏదో తెలియని భయం, వేదన, నా పాపమును గూర్చినటువంటి సందేహం నన్ను తరుముతానే నా మనస్సాక్షి నన్ను క్షోభ పెడతానే ఉంది. నా హృదయం నా మీద దోషారోపణ చేస్తానే ఉంది. ఎప్పుడైతే క్రీస్తు ప్రభువును ఆశ్రయించి ఆయన రక్తమును ఆశ్రయించానో కడగబడినటువంటి అనుభవాన్ని నేను అనుభవించి అప్పుడు మనశ్శాంతిలోకి వచ్చాను. మీకుందా ఈ అనుభవం? మీకు కూడా ఉందా? ఉంటే చేతులు ఎత్తండి. అవునన్నా, నాకు కూడా ఉంది ఈ అనుభవం. సంతోషం. ఒకవేళ ఇంకా ఎవరైనా కడగబడకపోతే, మీ పాపములు మీ మీదే నిలిచి ఉన్నాయి, సో త్వరగా పరిగెత్తండి, టైం లేదు. ఎవరు సృష్టికర్త ఈ విశ్వాన్ని నిర్మించాడో, ఎవరు ఈ సృష్టి కోసం ప్రాణత్యాగం చేసి తిరిగి లేచాడో ఆయనే ఇదిగో త్వరలో వచ్చుచున్నాడు. ఆయనే వస్తున్నాడు. అదే యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడ. ముస్లిం సోదరులు నమ్ముతున్న ఖురాన్ గ్రంథం సైతం ఇందును గూర్చి సాక్ష్యం ఇచ్చింది. ప్రళయ దినమందు ఈసాయే రాబోతున్నాడు, ఈసా 2వ రాకడ ఉంది అని ప్రతి ముస్లిం సోదరుడు ఒప్పుకొని తీరాలి, ఒప్పుకుంటాడంతే. సెకండ్ కమింగ్లో వచ్చేవాళ్ళు ఎవరని ముస్లిం సోదరులు మీరు అడగండి, ఈసా యేసుక్రీస్తు ప్రభు వస్తాడని చెప్తారు.
కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటంటే ఆయన మన కోసం ప్రాణత్యాగం చేశాడు, ఘోరమైన శ్రమను అనుభవించాడు. ఎందుకు అంటే పాపము నుండి నిన్ను విడిపించడానికి. ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు, నా పాపాలు కడిగేశాడు, ఇక నేను ఫ్రీ కదా, స్వతంత్రుణ్ణి కదా అని ఆయన త్యాగాన్ని అడ్డం పెట్టి ఫ్రీగా పాపం చేసుకుంటావని కాదు. ఏంటి, ఎటుగుడి యేసుప్రభు నా కోసం వెలజల్లించాడు కదా అని దాన్ని అడ్డం పెట్టి పాపం ఫ్రీగా చేసుకుంటావని కాదు. మారు మనసు పొంది ఆ పాపిష్టి బ్రతుకును విసర్జించి నువ్వు నూతన సృష్టిగా మారి దేవుని సంబంధి అవుతావని ప్రాణం పెట్టాడు. అంతేగాని చెడిపోయిన పనులు చేసుకోవడానికి ఫ్రీగా నీకు టికెట్ ఇచ్చినట్టు పెట్టాల ప్రాణం. ఇది అందరూ తెలుసుకోవాలి. కొంతమందికి ఎంత గుండె ధైర్యమో, అంత పాపం చేసామంటే ఆ యేసు రక్తం ఉందిగా, చూసారా ఏమండి, ఏదో అడ్వర్టైజింగ్ వస్తుంది కదా, పిల్లల బట్టల మీద మురికి పడగానే మురికి అనగానే సర్ఫ్ ఎక్సెల్ ఉందిగా అన్నట్టు. పాపం జరిగిందని యేసు రక్తం ఉందిగా, ఉంది కాబట్టి చేస్తావా? సబ్బుతో రుద్దితే మురికిపోయిద్దని తెలిసి ఎవడన్నా మురికి పూసుకుంటే వాడిని మెంటలోడు అంటావా, మంచోడు అంటావా? చెప్పండి, పూసుకుంటాడా? పూసుకోడు కదా. మరి యేసు రక్తం ఉంది కదా అని తెలిసి పాపం చేస్తావా? పాపం ఫ్రీగా చేసుకోవటానికి నీకు ఇబ్బంది లేకుండా లైసెన్స్ ఇచ్చాడా? అదే యేసు రక్తం? కాదు కాదు కాదు. నీవు పాపమును విసర్జించి పరిశుద్ధ జీవితంలోనికి వచ్చి పాపం చేసే స్వేచ్ఛ నీకు ఇచ్చినా, అవకాశం ఇచ్చినా, నాకెందుకు సార్, నాకు అక్కర్లేదు, నేను చేసినా ఆయన ఏమనడని నేను చేసేదా? అది అన్ని పిల్ల చేష్టలు. ఇప్పుడు ఎలా చేసేది? అసలు సత్యం తెలుసుకున్నాను, ఆయన త్యాగం తెలుసుకున్నాను. నా పాపమే కదా ఆయన అంత క్షోభ పెట్టింది, నా ప్రభువునంత బాధ పెట్టినటువంటి ఆ పాపమును నేను మళ్ళా ఎలా చేయగలను అని నువ్వు పాపాన్ని నీ అంతటా నువ్వే ఏ బలవంతం లేకుండా అసహించుకొని విసర్జిస్తావని ప్రాణం పెట్టాడు. కానీ ఆయన త్యాగాన్ని అడ్డం పెట్టుకొని ఫ్రీగా పాపం చేసుకోమని కాదు. ఎంతమందికి అర్థమైంది? అర్థమైనా కానట్టు షో చేయవాకండి, అర్థమైతే చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రైట్, బాగా అర్థమైంది కదా? కాలేదా? అయింది, అయ్యిద్ది, అంతే. సరేనన్నా, ఇంతకు ఇప్పుడు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? ఎటెటో పోయావు, ఇంతకు ఫైనల్ ఏంటి అంటే, దేవుడు చెప్పింది నిజమే, పొరపాటు చేయొద్దు, పవిత్ర జీవితాన్ని కొనసాగించు, గతం గతః, అయిపోయింది ఏదో అయిపోయింది, ఇక మళ్ళీ ఆ నీచమైన పరిస్థితికి వెళ్ళొద్దు అని నీకు చెప్పాడు. నీకు కూడా ఆంతర్యంలో దాని విషయంలో ఫీలింగ్ ఉంది. అప్పుడు అంటే తెలిసి తెలియగా పిల్ల చేష్టలుగా ఎట్లా పడితే అట్లా బ్రతికా, ఇప్పుడు ఎట్లా బ్రతుకుతా అట్లా చిచి, ఇప్పుడు ఎట్లా చేస్తా దరిద్ర పనులు అని ఒక అసహ్యత నీకు వస్తుంది. ఆల్రెడీ నీ మనసులో అది ఉంది. మీలో ఎవరైనా హృదయపూర్వకంగా ఎట్టి పరిస్థితుల్లో వీడిని నేను బూతులు తిట్టాలి అని మనస్ఫూర్తిగా తిట్టేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారా? పనిగట్టుకొని హేతు లేకుండా వీడిని నేను కేవలం తిట్టాలి అని తిట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు. ఎవడో రెచ్చగొట్టాడు, వాడు మొదలుపెట్టాడు రెచ్చగొట్టడం. ఓర్చుకొని అయ్యా స్తోత్రం ప్రభా, వీడిని రెచ్చగొడుతున్నాడు ఆయన, హల్లెలూయా హల్లెలూయా తండ్రి అనుకుని అయినా కూడా వాడు రెచ్చగొడతానే ఉంటే చివరికి ఆ ఓర్పు సన్నగిల్లిపోయి ఏంట్రా అని మొదలు పెడతాం. అంటే ఒక శోధన వచ్చింది, తాళుకోలేక బలహీనపడి నోరు జారిన తర్వాత ఇక కోత స్టార్ట్ అయింది గుండెలో. ఇక దేవుని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేయాలంటే సిగ్గుగా అనిపిస్తుంది. ఇంత తెలిసి కూడా, ఇన్ని ఎరిగి ఉండి కూడా నేను ఏంటి ప్రభా ఇంత చండాలంగా ప్రవర్తించాను, నేను తగను ప్రభా, నేను తగను ప్రభా. కొంతమంది నా దగ్గరకు వచ్చి ఏడుస్తారు ఘోరంగా, అన్నా నేను పనికిరానన్న యేసయ్యకి, నాకు నోరు కుదరదు, నేను సరిగ్గా ప్రార్థన చేయలేకపోతున్నాను, సరిగ్గా వాక్యం చదవలేకపోతున్నాను, పరిశుద్ధ జీవితాన్ని నేను నిర్లక్ష్యం చేస్తున్నానని నాకు అనిపిస్తా, చాలా క్షోభగా ఉందన్న, నన్ను అసలు దేవుడు
పట్టుకునే ఉన్నాడా వదిలేశాడా అని అడుగుతారు. ఒక రహస్యం చెప్పనా? దేవుడు నిన్ను పట్టుకొని ఉన్నాడు, ఆ స్పృహ నీకు ఆయన నీలో ఉండి కలిగించాడు కాబట్టే ఆ ఫీలింగ్ నీకు వచ్చింది. అదే సాక్ష్యం నీలో దేవుడు ఉన్నాడని. ఆ స్పర్శ నీకు లేదనుకో, అంటే నీలో అపరాధ భావం అనేది రాకుండా ఎంతంత చేసి కూడా ఏముందిలే అని దులిపేశావు అనుకో, దేవుడు లేడు నీలో. పెద్ద పెద్దవి చేసి కూడా ఏముందిలే కామనేగా అని కొట్టేస్తారు కొంతమంది. దేవుడు లేడు ఆ వ్యక్తిలో. దేవుడు ఉన్న వ్యక్తికి గోరంత పొరపాటు జరిగిన గుండె గాయమైపోయింది, గాయమైపోయి దుఃఖపడతారు. ఆ దుఃఖాన్ని బట్టే చెప్పొచ్చు నీలో దేవుడు ఉన్నాడు. కాబట్టే పొరపాటు జరిగినప్పుడు ఆ విధంగా నువ్వు వేదన పడుతున్నావు. ప్రైజ్ ది లార్డ్. సో మన ఆత్మీయ జీవితంలో దేవుడు హెచ్చరిక ఇచ్చినప్పటికీ మీరు జాగ్రత్తగా బ్రతకాలి. గతం గత, ఇకనన్నా మీరు భద్రంగా ఉండండి, మీ పాపాల కోసం వెలజల్లించానని చెప్పాడు కదా, బాగుంది. చెప్పి మనల్ని పరలోకం తీసుకెళ్ళాలా, ఇంకా ఈ పాపిష్టి లోకంలోనే ఉంచాడు. పాయింట్ అర్థం చేసుకోండి. ఎక్కడ ఉంచాడు? పాపిష్టి లోకంలో ఉంచాడు, పాపిష్టి శరీరంలోనే ఉంచాడు. ఈ లోకం మారలేదు, దాన్ని కోరుకునే ఈ దేహం మారలేదు. ఒకప్పుడైతే పాపాన్ని గురించిన ఆరోపణ మన మీద లేదు. ఇప్పుడైతే ఏ చిన్న తప్పిదం జరిగిన మనస్సాక్షి వెంటనే ఆరోపిస్తూ ఉంటుంది. ఎంతమందికి అర్థమైంది? నిజమేనా? ఒకప్పుడు పెద్ద పెద్దవి చేసి కూడా ఏం స్పర్శ లేదు. ఇప్పుడు చిన్నది జరిగితే ఏమనిపిస్తుంది? ఆ స్పర్శ నీకు ఎలా వచ్చింది? నీ మనస్సాక్షి పనిచేయటం మొదలుపెట్టింది. ఇప్పుడు ఏం జరిగిద్దంటే ఇక ఫైటింగ్ స్టార్ట్ అయింది నీకు. అంతకుముందు లేనటువంటి పోరాటం ఒకటి నీ శరీరంలో స్టార్ట్ అయింది. ఏంటంటే నీలోనే శరీరం ఏమో పాపానికి లాగుతుంటుంది, లోపల విమోచింపబడిన ఆత్మ ఏమో ఏయ్ వద్దు, నువ్వు పందివి కాదురా మళ్ళా బురదగా పరిగెత్తడానికి, నిన్ను కడిగి శుభ్రపరిచి గొర్రెపిల్లగా మార్చాడు, ఎట్లా పోతావురా బురదకి దౌర్భాగ్యుడా, పద దేవుని దగ్గరికి అని లోపల ఆత్మ గద్దిస్తుంటుంది. ఆత్మేమో అటులాగుద్ది, శరీరమేమో ఇటులాగుద్ది. ఎందుకంటే శరీరంలో పాప మరణముల నియమం ఉంది. దానికి సపోర్ట్ చేసే లోకం ఉండనే ఉంది. మనం ఎంత బిగించుకొని కూర్చున్నా ఏటో పక్క నుంచి ఏదో ఒక విధంగా కదలిక ఏర్పడతానే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. శరీరాన్ని మనం ఏమన్నా అద్భుతంగా మార్చేద్దామా, ఆ తత్వమే లేనిదానిగా చేద్దామా అంటే సాధ్యం కాదు. అది యేసయ్య చేయాల్సిందే. అది జరగాలి. ఈ శరీరం మారాలంటే రెండు జరగాలి. ఒకటి మనం పోవాలి అంటే చావాలి, లేదా ఆయన రాకడలో ఇది మార్పు చెందాలి. ఈ మట్టి దేహము మహిమ శరీరంగా మార్పు చెందితే అప్పుడు నువ్వు అనుకున్నట్టు ఉండగలుగుతావు. అప్పటిదాకా దీని తత్వం, దీని నుండి ఉత్పత్తి అంతా కూడా చెడుగే. కావాలంటే చూసుకోండి, తినేటప్పుడు ఏ ఐటమ్ తింటాం? రకరకాల వెరైటీలు, కలర్ఫుల్ ఫుడ్. ఇక ముగింపు మీరే ఊహించండి, ఇంకెందుకు లేదండి వర్ణించడం. తాగేటప్పుడు స్వచ్ఛమైన నీరు తాగుతాం, విసర్జన, అవునా? తాగేటప్పుడు స్వచ్ఛమైన నీరు తాగుతాం, స్వేదరంధ్రాల్లో నుండి వెలుపలికి వచ్చే నీరు దుర్గంధ భరితం. సో ఏదైనా కనిపెట్టండి మీరు, దేహంలోకి తీసుకునేటప్పుడు అంతా మంచి ఐటమ్, ఫ్రెష్ ఐటమ్ తీసుకుంటాం, కానీ దీని నుండి ఉత్పత్తి అయ్యేది మాత్రం చెడుగే. సో ఇలాగునే దీని నుండి ఉత్పత్తి అయ్యేటువంటి లక్షణాలు, ఆలోచన విధానాలు కూడా చెడుగే. ఎట్లన్నా దీన్ని ఏమన్నా మార్చే అవకాశం ఉందంటే ఇల్లే. వేప చెట్టు మొదట్లో 100 క్వింటాల పంచదార పోసి తీయటి నీళ్లు పెడితే వేప తీపిగా మారుద్దా? పొరపాటును కూడా జరగదు అది. ఎందుకంటే వేప తత్వం చేదు. వేప చేదునే ఉత్పత్తి చేసిద్ది, మానవ దేహం చెడుగునే ఉత్పత్తి చేసిద్ది. ఇప్పుడేమో చెడుగుని ఇష్టపడని ఆత్మేమో లోపల ఉంది, చెడుగును ప్రేమించేటువంటి దేహమేమో బయట ఉంది. పెద్దవాళ్ళ సామెత చెప్పినట్టు, ఎద్దుని దున్నని ఒకే కాడి కింద కట్టి వ్యవసాయం చేసినట్టు. ఒకటేమో ఎండని ఇష్టపడిద్ది, ఒకటేమో నీడని ఇష్టపడిద్ది. ఒకటి అటులాగా, ఒకటి ఇటులాగా. ఈ రెండింటి మధ్య వ్యవసాయం ఎలా జరుగుతుంది?
అదేవిధంగా ఈరోజు క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన ఒక పరిశుద్ధుని తత్వం మారిపోయింది. పోరాటం స్టార్ట్ అయిపోయింది. శరీరమేమో లోకం అంటది, ఆత్మేమో పరలోకం అంటది. ఈ మీమాంసలోనే గందరగోళం అయిపోతాడు భక్తుడు. ఎంత తను కట్టడి చేసుకున్నా ఆ మాట ద్వారానో, తలంపు ద్వారానో, క్రియ ద్వారానో ఎక్కడో ఓ చోట తొట్టుపాటు జరుగుతూ ఉంటుంది. గనుకనే ప్రతి ఆదివారం మనల్ని మనం సరిచూసుకొని, విమర్శించుకొని, చక్కదిద్దుకొని పరిశుద్ధపరచబడటానికి అనువుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు యేసయ్య. అది హల్లెలూయా. చూడండి ఒకసారి 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము. తీసారా? ఇరవై 25వ వచనం చూడండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రనెత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. చూడండి, ఈరోజు ఈ ప్రభు యొక్క శరీర రక్తాల సన్నివేశం దగ్గరే నేను సిలువను గురించి చెప్పడం జరిగింది. ఒకవేళ ఈ ఘట్టంలోకి మనం రాకపోతే ఇప్పుడు సిలువను గురించి నేను చెప్పేవాడిని కాదు. అవునా? ఏది ఆధారం చేసుకొని చెప్పాను? ఈ కార్యక్రమాన్ని ఆధారం చేసుకుని నేను చెప్పటం జరిగింది. తర్వాత చదువు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును, లేక ఆయన పాత్రలోనిది త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అదుగో, ఇప్పుడు ఆదివారం మనం అందరం వచ్చాం. ప్రభు బల్ల కార్యక్రమం స్టార్ట్ అయింది అనగానే అందరూ లేచి నిలబడి మాత్ర వేసుకున్నట్టు నోట్ వేసుకొని ఆ రొట్టె ముక్క మాత్ర వేసుకున్న నీళ్ళు పోసుకుంటారే, అట్లాగా ఆ ద్రాక్షరసం నోట్లో వేసుకొని హల్లెలూయా అనుకుని కూర్చోవటం అది కాదు కరెక్ట్. అసలు నేను ఈ కార్యక్రమంలో ఎందుకు వచ్చానో, చేసే ఈ పని ద్వారా దేవుడు ఏం ఆశిస్తున్నాడు నా నుంచి, అసలు నేను ఏం చేసి ఇందులో చెయ్యి వేయాలి అనే విషయంలో క్లారిటీ ఉండాలి ప్రతి ఒక్కళ్ళకి. చదువు ఉన్నోడికి చదువు లేనోడికి అందరికి అర్థమైంది నేను చెప్పే విషయం. క్లారిటీ ఉండాలి. ఎందుకు ఈ ఏర్పాటు జరిగింది అంటే, గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం మధ్యలో కొన్ని లోటుపాట్లు, లోపాలు, పొరపాట్లు నీ నుండి నా నుండి జరిగే అవకాశం ఉంది అని చెబుతుంది వాక్యం. ఉంది కనుక అవేవైనా నీ జ్ఞాపకాల్లో ఉంటే వాటిని ఒప్పుకొని, వాటి విషయంలో దేవుని పాదాలు పట్టుకొని క్షమాపణ అడిగి దిద్దుబాటు చేసుకొని తీర్మానం చేసుకొని మారు మనసు పొందే ఛాన్స్ ఎవ్రీ వీక్ ఆయన మనకిస్తున్నాడు. హల్లెలూయా. ఒకవేళ ఇదే ప్రక్రియ ఏర్పరచకపోతే మన కష్టమైపోయింది. అక్కయ్య వినండి, నేను చెప్పేది వినండి. అక్కయ్యలు నేను చెప్పేది వినండి. ఈ ప్రక్రియ ఏర్పాటు చేయకపోతే ఉందా ఛాన్సు? లేదు. కాబట్టి ఇక్కడ ప్రభు బల్ల దగ్గర ఏం జరగాలి? ప్రార్థన చేస్తా ఒక పక్కన చెప్తా ఉంటాడా దైవజనుడు, ఒకళ్ళేమో అయ్యా ప్రార్థన చేసుకోండి, విమర్శించుకోండి. ఒకళ్ళేమో ఇవన్నీ చూస్తున్నాను రకరకాలుగా ఈ తంతులన్నీ. అందుకా అమ్మా మరి ఏం మోకాళ్ళు లేచి అడగాలిగా, అయ్యా ఫలానా రోజుని ఇలాగా పొరపాటు జరిగింది ప్రభా, ఇలాగ అన్నాను, ఇది మంచి ఇది చెడ్డ, ఈ తప్పు నా వల్ల జరిగింది, నన్ను క్షమించు, దిద్దు, శుద్ధీకరించయ్యా, మనోనిగ్రహాన్ని కోల్పోయాను, దయచేసి నన్ను మన్నించి నాకు ఆత్మ బలమీ అయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తావని కదా ఈ ప్రక్రియ ఏర్పాటు చేసింది. పక్కనోడు ప్రార్థన చేస్తుంటే ఈ పక్కన ఉన్న ఆయనకి వెళ్ళి చూస్తుంటాడు, ఏం భలే చేస్తున్నాడే అని
ఆయన కూడా చెబుతుంటాను నేను, అయ్యా నువ్వు కళ్ళు మూయి ప్రార్థన చేయంటే నేను చెప్పినప్పుడేమో బాయ్ నిన్నే అనగానే అని మోస్తాడు. తర్వాత నేను మళ్ళీ మాటలు మొదలు పెట్టగానే ఏందో కొంతమంది కళ్ళు తెరవకపోతే మనసు లాగుతూ ఉంటుంది. చెప్తున్నాను, కాసేపు మనసు దేవుని మీద నిలిపి 2 గుర్తు చేసుకోవాలి. నువ్వు ప్రభువు నిన్ను ప్రేమించి నీ కొరకు ఎట్టి త్యాగము చేసినో, నీ పాపం ఆయన ఎంత గాయపరిచిందో నువ్వు గుర్తు చేసుకోవాలి. మనుషులు చేసిన పాపం మమతల భుజాన ఒరిగింది. మనుషులు చేసిన పాపం మమతల భుజాన ఒరిగింది. పరిశుద్ధాత్మతో పండిన గర్భం, పరిశుద్ధాత్మతో పండిన గర్భం వరపుత్రునికై వగచింది కదిలింది కరుణరథం, సాగింది క్షమాయుగం, మనిషి కొరకు దైవమే. మనిషికి ఒక అలవాటు, నేను ముగిస్తున్నాను, టెన్షన్ పడకండి. రాత్రి ఆల్ నైట్ చేశారు కదా, అందుకని సింపుల్గా ముగించి పంపిద్దామని నిర్ణయించాలే. సంతోషంగా స్తోత్రం చెప్పండి. అరే ఎందుకు సింపుల్గా ముగిస్తున్నానే? సరే అట్లనే కానివ్వండి. ఏం చెప్తున్నాను? మనిషికి ఒక లక్షణం ఉంటుంది. తన దగ్గర ఎన్ని రకాల వంకర్లు ఉన్నా చూసుకోరు. ఎదుటి వాళ్ళ దగ్గర ఎంత దొరికిందనుకో, అసలు అట్లా చేయొచ్చా, అసలు అతను అలాగా అనొచ్చా, అసలు అతను అలా చేయొచ్చా అని రంధ్రాన్వేషణ చేస్తూ ఉంటారు అవతల వాళ్ళే. ఇక్కడ ప్రభు బల్ల దగ్గర వచ్చేసి, అయ్యా అవతల వాళ్ళే కాదయ్యా, తమరి సంబడం ఏందో చూడండి అని చెప్తున్నాడు అక్కడ. అమ్మ నీ సంగతి ఏందో చూసుకో, నీ పరిస్థితి ఏందో చూసుకో, నిన్ను నీవే విమర్శించుకో అన్నది ఇక్కడ వాక్యం. చూడు, కాబట్టి మనలను మనమే ప్రతి మనుష్యుడు తన్ను తానే పరీక్షించుకొనవలెను. 30వ వచనం చదువు తల్లి. ఇందువల్లనే మీలో అనేకులు బలహీన రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే అక్కడ నుంచి మనమే విమర్శించుకొని మాట, మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. అది తీర్పు తప్పించుకుంటాం. కాబట్టి వాళ్ళట్లా వీళ్ళిట్లా, వాళ్ళలో అది ఉంది వీళ్ళలో ఇది ఉంది అనే పనికిమాలిన ఆలోచన పక్కన పెట్టి, అరే నువ్వు ఎదుటి వాళ్ళని గురించి తేడా అంటున్నావు, వాళ్ళలో నాకు కనబడుతుంది నలుసేరా, వాళ్ళు తేడా వీళ్ళు తేడా అని చెప్తున్నా, నీ కంట్లో మాత్రం పెద్ద దూలం కనపడుతుంది, దాని సంగతి ఏందంటున్నాడు దేవుడు. సో నీ కంటిలో ఉన్న దూలమును మొదట తొలగించుకొను, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసు నీకు తేటగా కనబడును, దాన్ని తీసివేయవచ్చు. కాబట్టి ముందు మనలో ఉన్న లోపాలు వెతుక్కునే అద్భుతమైన టైం ఇది. మనల్ని మనం పరీక్షించుకుని, మనల్ని మనం విమర్శించుకునే ఒక సుందరమైన అవకాశం ఈ టైం. ఏ ఆదివారం కూడా మనం మిస్ కాకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు, చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకో తెలుసా, యేసయ్య రాకడ నేడో రేపో అని పాట పాడుతున్నాం. ఏ క్షణాన ఆయన ప్రత్యక్షమైనా మనం ఏ వారానికి ఆ వారం ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు మనల్ని మనం విమర్శించుకొని, దేవుని పాదాల దగ్గర ఒప్పుకొని, దిద్దుకొని, పరిశుద్ధపరచుకొని జాగ్రత్తగా రెడీగా ఉంటే ఏ క్షణాన ఆయన ప్రత్యక్షమైనా సంతోషంగా ఎత్తపడగలుగుతాం. అవునా? ఒకవేళ నిర్లక్ష్యంగా ఉంటే మనం ఒప్పుకొనని వాటన్నిటి విషయమయ్యే అక్కడ న్యాయపీఠపు తీర్పు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకనే అక్కడ జడ్జిమెంట్లోకి రాక మునుపు ఇక్కడే నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకో అని దేవుడిచ్చిన ఒక సువర్ణ అవకాశమే ప్రభు బల్ల కార్యక్రమం. ఇంతవరకేనా అన్నా ఇంకేమన్నా ఉందా? ఉంది. ఇందాక చెప్పాను, లోకం చండాలంగా చెడిపోయి ఉంది, లోకమేం బాగలేదు. మనం మంచిగా బతుకుదామన్నది బతకని ఎట్లా, మనం ఎంత కట్టడి చేసుకొని కంట్రోల్ అవుదామన్నా
ఎటో పక్కన మనల్ని లాగుతానే ఉంది చెరబట్టి. నీళ్ళల్లో బ్రతికే చేప ఒడ్డున తీసుకొస్తే బతికిద్దా చచ్చుద్దా? మనిషి నీళ్ళల్లో తీసుకెళ్తే, ఎందుకంటే మనిషికి నీళ్ళల్లో ఆక్సిజన్ అందదు, చేపకి ఒడ్డున ఆక్సిజన్ అందదు. నీళ్ళల్లో బ్రతుకుతుంది చేప, ఒడ్డుకు తీస్తే చస్తుంది. ఒకవేళ చేపని ఒడ్డుకు తీసినా బతికే ఉందనుకో, అక్కడేదో అసాధారణమైన అద్భుతం ఒకటి జరుగుతుందని అర్థం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్. లోక ఆకర్షణలకు లోనైపోయి పాప ఆకర్షణలకు లోనైపోయే ఈ దేహము వాటిని విసర్జించి పవిత్రతను కలిగి బతకగలుగుతుంది అంటే ఇది దీని శక్తి కాదు, దీన్ని కట్టడి చేస్తున్న అతీత శక్తి ఏదో ఒకటి సరఫరా అవుతుంది. అదే దైవశక్తి. అంత చండాలంగా ఉండేవాడు రా తాగుడు. అసలు వాడు రోడ్లు పక్కన వాడు బురద గుంటలన్నీ వాడియే, మురికాలువలన్నీ వాడియే. అమ్మో మహా చండాలుడు రా బాబు, అంత భయంకరుడు, అంత చండాలుడు. ఇంత చక్కగా మారిపోయాడు, ఇది ఎలా సాధ్యం రా అంటే వాడు త్రాగుడు లేకుండా ఉండలేడు, దానికి బానిస అయిపోయాడు. కానీ ఈరోజు దాన్ని వీసుమ ప్రాయముగా, ఒక వెంట్రుక ప్రాయముగా తీసి అవతల కొట్టేసి ప్రశాంతంగా బతుకుతున్నాడు. ఇది ఎలా సాధ్యం? ఇది వాడి శక్తి కాదు, నిజమే వాడి శక్తి కాదు. మరి ఏ శక్తి అంటే అసాధారణ దైవశక్తి వానిలో పనిచేస్తుంది. ఆమె కోపాన్ని అణుచుకోలేదు, నోరు తెరిస్తే భూత పురాణం చదువుద్ది. ఆమె ఏంట్రా బాబు ఇంత చక్కగా మారిపోయింది, ఇది ఎలా సాధ్యం? లెక్క ప్రకారం ఆమె తత్వం అది కాదు. ఆమె తత్వానికి భిన్నమైన ఒక అసాధారణ జీవితం ఆమె జీవిస్తుంది. ఇది ఎలా సాధ్యము అంటే నిజమే, నువ్వు అన్నది కరెక్టే, ఆమెకైతే అది సాధ్యం కాదు. కానీ అసాధారణమైన దైవిక శక్తి ఆమెలో పనిచేస్తుంది గనుక ఆమె కంట్రోల్గా ఉండగలిగింది. మానవుడు తనంతట తాను కంట్రోల్గా ఉండలేడు గనుకనే దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించి ఆ ఆత్మతో పాటు ఆయన శరీర రక్తాలు మనకిచ్చాడు. ఎందుకో తెలుసా? యేసయ్య చెప్పాడు, నన్ను తినువాడు నా మూలముగా జీవించును అని. నేను తండ్రి మూలముగా జీవించుచున్న ప్రకారం నన్ను తినువాడు నా మూలముగా జీవిస్తాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 53, 4, 5, 6 వచనాలు మీరు చూడగలిగితే అందులో ఈ మ్యాటర్ అంతా ఉంటుంది. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్దాం. గట్టిగా చెప్పండి. మీరు బాగానే ఉన్నారుగా, మీకు నిద్ర వచ్చిందా? స్తోత్రం చెప్పండి అని వినపడితే చాలు, హల్లెలూయా. అది నేను ముందేమన్నాను వినరు, అంత బాగా వింటున్నారు అన్నమాట వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, కాస్త గట్టిగా చెప్పండి. ఏం చెప్తున్నాడు? నన్ను తినువాడు నా మూలముగా జీవిస్తాడు. అన్ని జనులకు ఆశ్చర్యం కలిగింది. ఎలా ఉంటున్నావు అసలు నువ్వు? అమ్మో నా వల్ల కాదు, అమ్మో నా వల్ల కాదు, నేనైతే బతకలేను, నేనైతే ఉండలేను. అసలు నువ్వు ఎలా ఉంటున్నావు? అదే ఆశ్చర్యం. ఎలా ఉంటున్నావు అంటే నేను ఉంటున్నది కాదు, నాలో ప్రభు ఉండి నన్ను అలా ఉంచుతున్నాడు. అది ఎలా జరుగుతుంది అంటే వాక్యం చెప్పింది, నన్ను తినువాడు. ఆ ప్రభు యొక్క శరీర రక్తాలు తీసుకొనుట ద్వారా మనకు వనగూరే ప్రయోజనం ఏంటంటే ఆయన మనలో నివాసం ఉంటాడు, మనం ఆయనలో ఉండగలుగుతాం. అప్పుడు మాత్రమే మన లోకాన్ని అధిగమించగలుగుతాం, లేకపోతే పడిపోతూ ఉంటాం. కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం ఎంత ముఖ్యమో, ప్రార్థనా జీవితం, వాక్య ధ్యానం ఎంత ముఖ్యమో, ఈ 3 వీటితో పాటు ఆయన పరిశుద్ధ శరీర రక్తాల్లో చెయ్యి వేయుట అనేది కూడా అంతే ప్రాముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఏముంది అంటే ఆ శరీర రక్తాల్లో చెయ్యి వేసేవాడు అంత్య దినమున పునరుద్ధానములో తిరిగి లెగుస్తాడు. క్రైస్తవ నిరీక్షణ ఇదే. యేసు ప్రభు నమ్మిన ప్రతి ఒక్కరి నిరీక్షణ ఇదే. ఏంటో తెలుసా? చావు మనకు ముగింపు కాదు. దేవుడు ఇవ్వబోతున్న అద్భుత ప్రపంచానికి చావే ప్రారంభం అన్నమాట. చావు అనే, మరణం అనే ద్వారం గుండా అందులోకి ప్రవేశిస్తేనే ఆ తరువాతి లోకాన్ని మనం చూడగలుగుతాం. దానికి మరణం ఒక ద్వారం అంతవరకే, కానీ మరణం మనకు ముగింపు కాదు.
యేసుప్రభు సిలువలో ప్రాణం పెట్టాడు, చంపేశాం అనుకున్నారు ఆనాటి యూదులు, రోమ్ వారు అనుకున్నారు. సిలువలో నుండి సాయంత్రం వేళ దించబడ్డాడు, సమాధి చేయబడ్డాడు. సమాధి చేసినా వాళ్ళకి డౌటే, మళ్ళా ఏదో ఒకటి జరుగుతుందని. అందుకని సమాధికి ఒక పెద్ద రాయి అడ్డు పెట్టించి పిలాతు దగ్గరికి వెళ్ళి యూదులు, అయ్యా అతనికి శిష్యులు ఉన్నారు, మరి ఇప్పటిదాకా ఆయన గురించి గొప్పగా ప్రచారాలు చేశారు, మీరు ఆ సమాధిని భద్రంగా కాపలా ఉంచకపోతే అతని శవాన్ని ఎత్తుకొని పోయి యేసు లేచి ఉన్నాడని ప్రచారం చేసి ఇంకా ఆర్భాటం చేసే అవకాశం ఉంది. ఆ శిష్యులు మామూలు కాదు, కాబట్టి ఎవడు కూడా సమాధిని ముట్టకుండునట్లు సమాధికి గవర్నమెంట్ సీల్ వేయమని ఆజ్ఞ తెచ్చారు. పాపం పిలాతు అనుకున్నాడు, ఒరే ఇంకా మీ ఆలోచన మారలేదా, సరే మీ చేతనైంది చేసుకోపోండి అన్నాడు. పిలాతు పంపించాడు, అధికారులను తీసుకొచ్చారు. సమాధి రాయికి సంకెళ్ళు వేసి రోమన్ గవర్నమెంట్ సీల్ వేశారు. ఆ సీల్ తీస్తే ఎవడైనా శిరచ్ఛేదమే, దాన్ని ముట్టడానికి లేదు. రోమన్ అధికారులు ఆజ్ఞలను పక్కా నెరవేరుస్తారు. కొంతమంది సైనికుల్ని కాపలా పెట్టి సమాధికి సంకెళ్ళు వేసి సీల్ వేశారు. ఆ రాయి కూడా అతి పెద్ద రాయి, అనేక మంది కలిసి ఆ సమాధి ద్వారానికి అడ్డు పెట్టినటువంటి రాయి. ఆదివారం ఇంకా చీకటి ఉంది, తెల్లవారలేదు, ఇంకా చీకటిగానే ఉంది. సైనికులు నిద్ర లేకుండా కాపలా కాస్తున్నారు, అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. అంతా నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా ఉంది. తెల్లవారుజాము ఒక్కసారిగా మెరుపు మెరిసింది వాళ్ళ ముందు. మెరుపు అంటే ఏదో తళుక్కున మెరిసి అలా వెళ్ళిపోవటం కాదు, ఆ మెరుపు అలానే ఉంది వాళ్ళ ముందు. ఆ అందరి కళ్ళు బయర్లు గమ్మి ఫిట్స్ వచ్చినట్టు పడిపోయారు మొత్తం. ఏం జరిగిందో తెలుసా? దేవదూత ఒకడు వారి ఎదుట నిలిచాడు. ఎందుకు నిలిచాడో తెలుసా? లోపల రారాజు లేచాడు. హల్లెలూయా! మరణం అయిపోయింది. తన పిల్లల పాపముల కొరకు ప్రాయశ్చిత్తంగా ఆయన పవిత్ర రక్తం చిందించాడు, సమాధి చేయబడ్డాడు, వెల చెల్లింది. ఇప్పుడు తిరిగి మహిమ శరీరంతో మళ్ళా లేవబోతున్నాడు. అందుకే ఆయన లేవబోతున్నాడు కనుకనే దూత ముందుగా వచ్చేసి రెడీలో ఉన్నాడు. ఎప్పుడైతే లోపల లేచాడో ఆ సంఖ్యలు గింకెళ్ళు మొత్తం తెంచి పడేసి ఆ సమాధి రాయిని పక్కకు దొల్లించాడు. దొల్లిస్తే లోపల నుంచి బయటకు వచ్చేసాడు. గడగడ గడగడ వణికి చచ్చారు సైనికులు. ప్రియులారా, చనిపోయిన యేసు చనిపోయి అలాగనే లేడు, పునరుద్ధానంతో తిరిగి లేచాడు. ఆ మాట ప్రభువు చెబుతున్నాడు, నేను ఎలాగైతే లేచానో నా యందు విశ్వాసం ఉంచు వారిని అలాగే నేను లేపుతాను, అంత్యదినమున వారిని లేపుతాను అన్నాడు. అందుకే క్రైస్తవ సమాధుల మీద ఫలానా మరియమ్మ గారు ప్రభువునందు నిద్రించిరి అని ఉంటుంది, కానీ చనిపోయిరి, మరణించిరి, అసలు బోయిరి అని ఉండదు. నిద్రించిరి అని ఉంటుంది. అంటే నిద్రించటం అంటే ఏంటి తెలుసా? చచ్చినోడు లేవడు కానీ నిద్రపోతున్నాడు తిరిగి లెగుస్తాడని అర్థం. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి చావు ముగింపు కాదు, అది నిద్ర. యేసు లేచినట్టే తన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన లేపబోతున్నాడు. కాబట్టి ఆ శరీర రక్తాల్లో చేయి వేసిన వాడు అంత్యదినమున లేపబడతాడు అని చెప్పింది వాక్యం. వరుసగా చెప్పుకుందాం. ప్రభు యొక్క శరీర రక్తాల్లో చేయి వేయటం ద్వారా వనుగూరే ప్రయోజనం. నంబర్ 1, ఆయన సిలువను జ్ఞాపకం చేసుకోవటమే కాకుండా ఇతరులకు ప్రచురించే అవకాశం మనకు లభిస్తుంది. నంబర్ 2, మనల్ని మనం స్వపరీక్ష చేసుకునే అవకాశం లభిస్తుంది. నంబర్ 3, మనల్ని మనం విమర్శించుకుని, ఎదుటి వాళ్ళలో ఆ తప్పులు ఈ తప్పులు వెతకడం కాకుండా మనల్ని మనమే విమర్శించుకునే అద్భుత అవకాశం లభిస్తుంది. 3, 4వది, ఈ పాపం నిండినటువంటి సమాజంలో వ్యక్తులలో పాప ఆకర్షణలకు లోనయ్యే శరీరంతో మనం ఉన్నాం కనుక ఇది కంట్రోల్ కావటానికి కావలసిన బలము ప్రభు ద్వారా మనకు లభించినట్లు అది తీసుకున్నట ద్వారా యేసు మనలోనికి ప్రవేశిస్తున్నాడు. అది తినువాడు నా మూలముగా జీవిస్తాడు అన్నాడు. ఇక తన మూలం కాదు. ఏది? ఇప్పుడు నేనున్నాను, నేను ప్రభు బలలో చేయి వేయకపోతే నా మూలంగా నేను బతకాల్సి వచ్చింది. నా మూలంగా నేను బతకాలంటే పాపమే జరిగిద్ది.
అలా కాకుండా నేను ప్రభు మూలంగా బతకాలనుకో అది తీసుకోవాలి. అప్పుడు అసాధారణ జీవితం జీవించగలుగుతాను. లేకపోతే అవుట్, వికెట్ లేస్తుంది, నిలవటం కష్టం. సో నిలిచి ఉండాలి, పర్ఫెక్ట్గా ప్రయాణం సాగాలి అంటే అసాధారణ శక్తి మనలో పనిచేయాలి. సో ప్రభు బల్ల తీసుకోవటం ద్వారా, ప్రభు శరీర రక్తాల్లో చేయి వేయటం ద్వారా ఆ ఛాన్స్ మనకి ఉంది. అంతేకాకుండా అంత్య దినమున నేను వానిని లేపుదును అన్నాడు. ఎన్ని వచ్చినాయి? 5 ప్రయోజనాలు వచ్చినాయా? రైట్. 6వది ఏంటో తెలుసా? ప్రభు బల్లలో చెయ్యి వేసినటువంటి వాడికి ఒక లక్కీ ఛాన్స్ ఉంది. ఏంటి ఛాన్స్ అంటే యేసయ్య చేత తన్నులు తినే ఛాన్స్ ఉంటుంది. అవును, యేసయ్య మనల్ని తంతే మంచిదా, తన్నకపోతే మంచిదా? తెలివిగలలో సరిగ్గా సమాధానం చెప్పండి. తంతేనే మంచిది. లేకపోతే ఎడిపోతాం, ఏమవుతామో తెలియదు. కాబట్టి ఒకవేళ ఆయనను విశ్వసించి ఆయన మార్గంలో నడుస్తూ ఆయన బలలో చేసిన మనం ఎంత చెప్పినా వినకుండా మూర్ఖపు చేష్టలు చేసి పిచ్చి పిచ్చి కథలు పడుతుంటే చెప్తాడు, ఒరే నిన్ను కడిగా, నువ్వు పందివి కాదు. ఎవరివి? నువ్వు పందివి కాదు, మళ్ళా బురదకెళ్ళి చూస్తున్నావు వెధవాయ్. నువ్వు గొర్రె పిల్లవి, గొర్రెలాగా బతుకు. నువ్వు మళ్ళీ పంది చేష్టాలు చేస్తావేరా? నువ్వు ఇంకా నీలో పందిగాడు సావలేదా? అట్లయితే నేను చంపాల్సి వచ్చింది అని ఫస్ట్ ప్రేమగా చెప్తాడు. వద్దు బేట, నీకు మంచిది కాదు. వద్దు తల్లి, నీకు మంచిది కాదు. వద్దు నాన్న, నీకు మంచిది కాదని చాలా ఓర్పు సహించి వహించి చెబుతాడు. తప్పు జరుగుతున్నా, పొరపాటు జరుగుతున్నా, ఏమీ జరగట్లేదు అంటే కొంతమంది అనుకుంటారు, నన్ను అర్థం చేసుకున్నాడు అన్నయ్య ప్రభు. ఓయమ్మో, ఓరు తల్లు, అర్థం చేసుకున్నాడా? అర్థం చేసుకున్నాడు అన్నయ్య. మనుషులు ఏమనుకుంటే నాకే, మనుషులందరూ నేను తప్పు చేస్తున్నానని అంటున్నారు. మరి తప్పు చేస్తే నాకేమన్నా కావాలిగా. మరి నాయన ప్రభు అర్థం చేసుకొని నాకేం కానీ ఎట్లా అంటే రాసి ఇచ్చాడు సర్టిఫికెట్. అమ్మకే చేసుకోమ్మా, బాగా చేసుకో, ఏం కాదు చేసుకో, అర్థం చేసుకున్నాలే అని రాసిచ్చాడు. రాసిచ్చాడా? నరాలు తీస్తాడు. ఈయన ప్రేమ కలిగి చిన్నది మార్చుకుంటుందిలే, ఏదో పిల్ల చేష్టాలు చేస్తుంది, ఆ శరీర తత్వాన్ని బట్టి దిద్దుకో 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 అని చెప్తాడు. చెప్పాడు బైబిల్లో, మారు మనసు పొందుటకు టైం ఇస్తా నేనని. మారు మనసు పొందడానికి టైం ఇచ్చినప్పుడు తన్నులు పడవు. తన్నులు ఎప్పుడు పడతాయి తెలుసా? ఇచ్చిన టైం అయిపోయిన తర్వాత పడతాయి. కొడితే కోడి పిల్ల పడ్డట్టు పడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. జోక్ కాదు, సీరియస్. బళ్ళోకి చేరకపోతే వాడు ఏ చెత్త కుప్పల వెంట తిరిగినా, ఏ చెత్త కుండీల వెంట తిరిగినా మాస్టర్ పట్టించుకుంటాడా? బళ్ళోకి చేరి వాడు పేరిస్తే, బళ్ళోకి చేరి వాడు పేరిస్తే ఇక మెల్ల తీసుకుంటాడు. అది ఈత మెల్లో సరిక మెల్లో ఏదో తీసుకుంటాడు. ఈ పిల్లలు చెబుతారు, మాస్టరు ఫలానోడు ఫలానా చెత్తకుండి దగ్గర ఉన్నాడండి. వాడు అక్కడేం చేస్తున్నాడు రా? టైం అయింది, ఇంతసేపు అయింది, అందరూ వచ్చి వాడు రాకుండా అట్లే అక్కడేం చేస్తున్నాడు? వాడు అంతకుముందు అక్కడ తిరిగేవాళ్ళండి, ఇప్పుడు కూడా అక్కడే తిరుగుతున్నాడు. అక్కడే తిరుగుతున్నాడా? వాడు పని చేస్తానా కానీ ఆ మెల్లె ఫస్ట్ 2-3 సార్లు చెబుతారు, రేయ్ నువ్వు మళ్ళీ ఆ చెత్త కుప్పల దగ్గర తిరుగుతుంటావు వెధవాయి, నిన్ను చంపుతా, ఓ జాగ్రత్త, ఇంకోసారి చేయొద్దంటే, సరే మాస్టర్ అలాగే మాస్టర్. వీడు షో చేస్తాడు, మాస్టర్ నన్ను తనలేదుగా, ఏం చేయలేదుగా అని మళ్ళీ వీడు ఆ కుప్పల దగ్గర, ఎక్కడ ఆ చెత్త కుండీల దగ్గర తిరుగుతూ ఉంటాడు. చూసి ఇక పోయి వాడు వంగి వాడి కార్యక్రమాలు వాడు చేస్తుంటే ఈ మెల్లదెబ్బ ఎక్కడ పడుద్ది? ఆ సీటు మీద పడుద్ది సరిగ్గా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? మిమ్మల్ని తన్నలేదా మాస్టర్? అట్లా కొట్టలేదా? నన్ను తన్నారు. ఇంకా వేరే ఎక్కడ కొట్టినా కనపడతాయని అక్కడైతే సరిస్తేగా రుద్దుకుండా పరిగెత్తాలి. ఇక ఎక్కడికి? ఎట్టు పరిగెత్తి వెంటబడతాడు. దెబ్బ పడగానే అయ్యా మాస్టర్ బా ఎన్నిసార్లు చెప్పాలరా? పిచ్చిగా ఉందా?
నేను ప్రేమగా దగ్గర తీసి మాట్లాడుతుంటే నీకేం ఏం తిక్క ఎక్కిందా ఏంటి? చంపుతాపా కూర్చో. కాబట్టి ఇప్పుడు తన్ని అందులో కూర్చోబెట్టి మనకు అభ్యాసం నేర్పితే మన భవిష్యత్తు బాగుంటుంది. వాడెక్కడ పోతే నాకెందుకని వదిలేస్తే ఎవరు పోతారు? రైట్. ఆ పాపిష్టి లోకమొద్దు, ఆ శాపగ్రస్తమైన బ్రతుకొద్దు, నాకు యేసయ్య కావాలి. యేసయ్యతో జీవితం కావాలి, యేసయ్య ప్రేమ కావాలి, యేసయ్య రాజ్యం కావాలి, యేసయ్యతో నేను ఉండాలన్న ఆశతో వచ్చావు. ఆయన గ్రంథంలో నీ పేరు లిఖించాడు. నేను చెప్తున్నా, నువ్వు చెడిపోదామని ట్రై చేసి పరిగెత్తిన పోనీయడాయన దెబ్బ పడుద్ది. తన్నులు కావాలా? లేకపోతే లోబడి విధేయత చూపితే బన్నులు పెడతాడు. తన్నులు కావాలా బన్నులు కావాలా నువ్వే తేల్చుకో. సో ప్రభు బల్ల దగ్గర మనకు హాయిగా యేసయ్య మనం ఏదైనా మూర్ఖపు చేష్టలు చేస్తే తన్నే ఛాన్స్ ఆయనకుంది, తన్నులు తినే ఛాన్స్ మనకు కూడా ఉంది. తనాలా వద్దా? తన్నులు కావాలా వద్దా? వద్దా? చేతులు ఎత్తరేంది? వద్దా? కావాలా? యేసయ్య తన్నాలా? మోకాళ్ళుని అడుగుతావా ఎప్పుడన్నా? తన్ను ప్రభు అవసరమైతే తన్ను, కానీ నరకమునకు అప్పగించొద్దు. తన్ను, కానీ నాశనమునకు అప్పగించొద్దు. కొట్టో, బుద్ధి చెప్పు, కానీ పాతాళ అగ్నికి అప్పచెప్పొద్దయ్యా. అగ్ని ఆరని పురుగు చావని ఆ ఘోరమైన యాతన నేను అనుభవించలేను. దేవా నన్ను రక్షించు. ఒక భక్తుడు పాడాడు, వృక్షము బాసిన పక్షినేనయ్యా, వృక్షము బాసిన పక్షినేనయ్యా, శిక్షించి అయినా రక్షించవయ్యా, శిక్షించి అయినా రక్షించవయ్యా. దేవకుమార దీనోపకార, దేవకుమార దీనోపకార, నా వంక దయదూడ నాయన్నరారా, నా వంక దయదూడ నాయన్నరారా, దేవకుమార దీనోపకార. ఎంతకి నువ్వు మార్పు చెందకపోతే దేవుని శిక్ష కూడా నీ మీదకి పంపించి నేను కంట్రోల్ చేయడానికి కూడా అవకాశం ఉంది. సో పాడాలా? పతితుల పాలిట పరమదయాళు, పతితుల పాలిట పరమదయాళు, దయచేయి నీ దయ దీనునికి పుడు, దయచేయి నీ దయ దీనునికి పుడు, దయచేయి నీ దయ దీనునికి పుడు. దేవకుమార దీనోపకార, దేవకుమార దీనోపకార, నా వంక దయదూడ నాయన్నరారా, నా వంక దయదూప నాయన్నరారా, దేవకుమార దీనోపకార. వృక్షము బాసిన చెట్టులాగా నిన్ను వదిలి తిరుగుతున్నానయ్యా. వదిలేసిన లోక ఆకర్షణల వైపు మళ్ళుతున్నానయ్యా. నిన్ను మొద్దు బిడ్డనైపోయానయ్యా. నన్ను కొట్టయ్యా, నన్ను శిక్షించు, నన్ను చెయ్యొదలొద్దయ్యా. ప్లీజ్ అయ్యా, నీ చేతి కింద నన్ను దాచిపెట్టయ్యా, నన్ను వదలొద్దయ్యా అని వేడుకుంటున్నాడు. పతితుల పాలిటి పరమదయాళు అంటే పాపం చేసిన పాపిష్టుల పట్ల నువ్వు తప్పితే ఎవ్వరూ కనికరం చూపరయ్యా.
అందరూ నిందించేవాళ్లే, తృణీకరించేవాళ్లే. నువ్వు ఇలా చేసావు గనక నువ్వు చావాల్సిందే అనేవాళ్లే. కానీ నీవు దయాళుడవు, కనికర సంపన్నుడవు. అందరూ రాళ్ళు తీసుకొని ఈమె వ్యభిచారం చేసిందని, మోషే ధర్మశాస్త్రం ఈమెను రాళ్లతో కొట్టి చంపమందని రాళ్ళు తీసుకొని వస్తే ఆమె ఎందుకు కనికరపడి రాయి వేసి కొట్టి చంపాల్సిందే, పాపం చేసింది కదా. అయితే ఎవరెవరిని చంపుతారు, ఎవరెవరిని కొడతారు? పాపం చేసిన వ్యక్తిని పాపం చెయ్యని వ్యక్తి శిక్షించాలి. కాబట్టి రాళ్లల్లా తీసుకొని వచ్చారు. నేను ఇంతవరకు ఒక్క పాపం కూడా చేయలేదన్నవాడు ఎవడైనా మీలో ఉంటే ముందుగా రాయి వేయండి అన్నాడు. ఒక్కడి కూడా గుండె జాల్లా, మొత్తం రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఆయన తల పైకెత్తి ఆమె వైపు చూచి, అమ్మా, ఎవరూ నీ మీద రాయి వేయలేదా అన్నాడు. నా మీద ఎవరు రాయి వేయలేదు ప్రభువా, నేను నిన్ను శిక్షించను గానీ ఇక నువ్వు పాపం చేయకమ్మా అన్నాడు ఆయన. రెడ్ హ్యాండెడ్గా క్యాచ్ అయింది వ్యభిచారంలో. అలాంటి మనిషిని సమాజం అదే ఛీ, అది వేశ్య, పతిత, అలా ఇలా అని రకరకాల మాటలు అంటారు. నా యేసు మాత్రమే అమ్మా అని పిలిచాడు. కన్నబిడ్డ ఎంత పాపిష్టి పని చేసినా, ఎంత చెడ్డదని సమాజం అన్నా కన్న తండ్రి అనలేడు. తన కూతుర్ని లోకమంతా కలిసి నిందిస్తుంటే కన్న తండ్రి బిడ్డను చాటు చేసుకుంటాడు. అమ్మా, వాళ్ళ మాటలు పట్టించుకోవద్దులే తల్లి అంటాడు. నాన్న ఒకవేళ కన్న తండ్రి కూడా కోపంతో ద్వేషిస్తాడేమో కానీ నా యేసు అలా ద్వేషించలేదు. హల్లెలూయా. ఆయన ప్రేమించాడు. యేసు ప్రభు పతితుల్ని ద్వేషించేవాడు కాదు, ప్రేమించి తన ప్రేమతో వారిని రక్షించుకున్న దేవుడు యేసయ్య. అందుకే భక్తుడు ఇంత తన్మయంతో పాడుతున్నాడు, నువ్వు తప్పితే ఇంకెవడయ్యా క్షమించేది? పతితుల పాలిట పరమదయాళు, దయచేయి నీ దయ దీనునికి పుడు, దయచేయి నీ దయ దీనునికి పుడు, దేవకుమారా దీనోపకారా, నా వంక దయ జోడ నా ఎన్నరారా, దేవకుమారా. జడ్జి గారు ఒక ఆయన యెరూషలేము యాత్రకి వెళ్ళాడట. అన్ని తిరిగి గోల్గోతా అనబడిన కపాల స్థలాన్ని ఎక్కుతూ ఉంటే, అప్పటి రోజుల్లో కొంచెం ఇబ్బందికరమైన ప్రయాణం ఉండింది. కావాలనే అనుకూలమైన మార్గం ఉన్న యేసు ప్రభు ఎక్కినట్టు ఎక్కడానికి ట్రై చేశాడట. కొంత దూరం ఎక్కి ఒక రాయి దగ్గరకు వచ్చి ఆ రాతిని పట్టుకొని ఆ అధికారి తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఉన్నారన్న సంగతి కూడా వదిలేసి పెద్దగా ఏడుస్తున్నాడట. ఏడుస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యగారు ఎందుకు ఏడుస్తున్నారు? అందరూ చూస్తున్నారు సార్ మిమ్మల్ని. సార్ పరుగు పోతుంది సార్, ఏడవకండి సార్. ఏంటి సార్ చిన్నపిల్లలు ఏడుస్తారు ఏంటి సార్ అంటే, నన్ను ఆపకండి అయ్యా, 4 అడుగులు వేయటానికే నాకు చేత కాలేదు. ఒట్టి మనిషిని, ఏ బరువు లేదు నాకు. కానీ నా ప్రభు భారభరితమైన సిలువను భుజాన వేసుకొని కాళ్ళ నిండా ముళ్ళు గుచ్చుకొని కాళ్ళకు రక్తసిక్తమై రక్తం కారిపోతూ ఉంటాయి. ముళ్ళు తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా వాళ్ళు కొట్టి ముందుకు నెడుతూ ఉంటాయి. ఈ కపాల స్థలం, ఈ కొండ ఎలా ఎక్కాడో నాకు అర్థమైంది. ఎంత యాతన అనుభవించాడో కదా, నా కోసమే కదా, ఈ పాపాత్ముడి కోసమే కదా అని ఇంకా పెద్ద పెద్దగా ఏడుస్తుంటే విన్న వాళ్ళు కూడా ఏడ్చారట. నిజమే యేసయ్యా, మా కోసం నువ్వెంత ప్రేమించావయ్యా, మా విషయంలో మా కోసమే కదా నువ్వు ఇంత త్యాగం చేసింది తండ్రి అని. పిల్లారా, ఆయన సిలువను గుర్తు చేసుకుందాం, మోకాళ్ళెద్దాం. అయ్యా, తెలుసో తెలియకో, తెలివిలోనో తెలివి తక్కువ అయ్యో కొన్ని లోటుపాట్లు నాలో జరిగినాయి, కొన్ని లోపాలు నాలో జరిగినాయి.
కొన్ని పొరపాట్లు నాలో జరిగినాయి ప్రభువా, నేను ఒప్పుకుంటున్నానయ్యా. నువ్వు క్షమించకపోతే నన్ను ఎవరు క్షమించలేరు. నువ్వు కనికరించకపోతే నా యందు ఎవరు జాలి పడలేరు. నన్ను కనికరించు తండ్రి, నాకు సహాయం చేయి. నీ రక్తంతో నన్ను కడుగు. నిజమే, ఎదుటి వాళ్ళల్లో తేడాలు వెతుకుతూ వాళ్ళు తేడా వీళ్ళు తేడా అనుకుంటున్నాను, కానీ నన్ను నేను చూసుకోలేకపోతున్నా, నాలో ఉన్న లోపాలు గుర్తించలేకపోతున్నానయ్యా. వాళ్ళు వీళ్ళు కాదయ్యా, ముందు నేనే తేడా. నేను ఒప్పుకుంటున్నాను, నన్ను నేను విమర్శించుకుంటున్నాను. ఈరోజు నీ ముందు క్షమాపణ అడుగుతున్నాను. ఏదో ఆచారబద్ధంగా, అలవాటుగా, యాంత్రికంగా నీ బల్లను సమీపించుట యుక్తం కాదని తెలుసుకున్నాను. నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించు తండ్రి అని మోకాళ్ళ మీదకి వచ్చి కన్నీరు విడిచి, ఏమైనా పొరపాట్లుంటే, లోటుపాట్లుంటే సమర్థించుకోకుండా క్షమాపణ కోరి, ఒప్పుకొని, దిద్దుకొని మారు మనసు పొందు. త్రోవ తప్పిపోయావు కదా, రా, ఆయన త్రోవలోకి రా, ఆయన మార్గంలోనికి రా, ఆయన అడుగు జాడల్లోకి రా, దేవుని వైపు మళ్ళుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.